మొన్నటి వరకు మినిస్టర్ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఇప్పటికి కూడా ఎమ్మెల్యేనే. మొన్నటి వరకు పరిపాలనలో వారే ఉన్నారు. ఈటెల రాజేంద్ర గారు అంతకుముందు కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ యొక్క డంపింగ్ యార్డు స్టార్ట్ అయింది. మరి వాళ్ళు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకుంటాము అని అనలేదు, యాక్షన్ తీసుకోలేదు. దేనికి యాక్షన్ తీసుకోలేదంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు నీరు ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో మెమోరాండం ఇవ్వటం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. కానీ ఆ పని కాలేదు, వారి చేతిలో లేదు అని అర్థం. అదేవిధంగా బీజేపీ నాయకులు ఎప్పుడు చూసినా డంపింగ్ యార్డ్ దగ్గర అమరణ నిరాహార దీక్ష ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ కూడా ఏమీ కాలేదు. చివరకు ఫ్రీగా ఇవ్వవలసినటువంటి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ నీళ్లు నాగారం దగ్గర రాంపల్లికి దగ్గర, బండ్లగూడకు దగ్గర, చుట్టుపక్కల ఇన్ని ఊళ్ళకు పాడైపోయినటువంటి గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ను వాడితే రకరకాల డిసీజులు. అసలు డంపింగ్ యార్డు దగ్గరకు పోకపోయినా కూడా ఆ వాసన చర్లపల్లి వరకు వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా రాంపల్లి, బండ్లగూడ, కుందనపల్లి ఈ ఏరియాలకు కూడా గ్రౌండ్ వాటర్ పాడైపోయి ఉన్నది. పాడైపోయిందని వారికి తెలియదా? పాడైపోయిందని వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? మున్సిపల్ కమిషనర్లు ఏం చేస్తున్నారు అప్పట్లోనే కాదు, ఇప్పటి మాత్రం ఏం చేస్తున్నారు అనేటటువంటిది ప్రజల దగ్గర నుంచి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈ క్వశ్చన్ మార్క్ని వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు దాన్ని ఏమీ చేయలేకపోయారు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు? మేమిద్దరం చేస్తాం, రాజేంద్ర గారు మల్లారెడ్డి గారు చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.